గౌరవనీయులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికే మణిహారం 100 అడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును. దేశ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు, కావలి ప్రముఖులు, కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని 100 అడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ. అందరూ ఆహ్వానితులే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలి పట్టణం వాయునందన ప్రెస్ రోడ్లో నివాసం ఉంటున్న కె సాయి సునీల్, వారి అక్కయ్య కె సుష్మా పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణం బుడంగుంట నక్కలోళ్ల కాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ, నేడు సుష్మా పుట్టినరోజు సందర్భంగా మా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయించిన దాత సాయి సునీల్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని తెలిపారు. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుష్మాకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆమెకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు.
నడిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే 100 అడుగుల జాతీయ జెండా, ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు ఎస్కే అలహర్, ఎంటెక్, కావలి, నెల్లూరు జిల్లా.